హ్యాపీగా చెరుకు తింటున్నానా, కాలు మీద కాలు వేసుకున్నానా. మన రేంజే వేరప్ప. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొలంలో ఏం పని లేదనమాట. దానికోసం పొద్దు నుంచి ఒక సినిమా చూసా. ఆ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది, మైండ్ కూడా ఉన్నట్టు మైండ్ కూడా దొబ్బించుకున్నాను అనమాట. అందుకోసమే ఇంకా టైం పాస్ అవుతలేదని చెప్పేసి చెరుకులు తీసుకున్నా. బస్ స్టాండ్ ఇక్కడ దగ్గరే కదా, మా అన్న కూడా వచ్చాడు అనమాట. మా అన్నకి నాకు చెరుకులు తీసుకున్నాము. మొత్తం తింటావా? వాయబ్బో, మా అన్నయ్య మొత్తం తింటాడు అంటబ్బా చెరుకులు. నేనేదో టైంపాస్ కాక ఒక తిందాం అనుకున్నా. మా అన్నేమో మొత్తం తినేద్దాం అంటున్నాడు. టాలెంట్, తినే దాంట్లో కూడా టాలెంట్ ఉండాలి. తినాల ఫస్ట్, తిన్న తర్వాత రెండో సంగతి, అంతే కదా. మా అన్నయ్య మొత్తం చెరుకులు తింటాడంట, అందుకోసం మరో 2 ఎక్స్ట్రా చెరుకులు తీసుకెళ్తున్నా. ఈ రోజు కూడా కోతులు కాపలా ఉండాల్సిందే. వెళ్ళిపోయాయి అనుకున్నాం కానీ అవి ఎక్కడ వెళ్ళట్లేదు అనమాట. మామూలు తిప్పలు పెట్టట్లే మమ్మల్ని. చూద్దాం, ఒక్కొక్కటి బయటికి వెళ్ళినా పర్లే. అన్నీ ఒకేసారి పంపించడం కష్టమే. చూద్దాం. మీకు కూడా ఇలాగా పొలం పనులు చేసుకుంటూ ఏ పనులు లేకపోతే, టైంపాస్ కాకపోతే మీరు ఏం చేసేవాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి చెరుకులు తింటున్నా. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. మా ఆయన టైంపాస్ కాక చెల్లు చూస్తున్నాడు, చూడండి ఒకసారి. ఏం చేస్తాం, తప్పదు. చెరుకు పొలం దగ్గర కొంటే 7 రూపీస్, అదే మన బయటకు అమ్మితే 25 రూపీస్. సాగవే, అదొకటి, ఇది తీసుకోను, అది మందని తీసుకో, ఇదొకటి, రెండోటేనా అది? అయితే ఏమంటాను, ఈడ నీడ లేదులే, అక్కడ చూసి వస్తావు కదా నువ్వు. చూసి వస్తలా, ఈ కోతలు పోయేటట్లేవు. ఇంకా మా అన్న అటు సైడ్ ఉంటాడు, నేను ఇటు సైడ్ ఉంటాను అనమాట. ఎందుకంటే కొండకి 2 వైపులా, మీకు వెనకాల కొండ కనపడుతుంది కదా, ఆ కొండకి 2 వైపులా దిగుతాయి అనమాట కోతులు. దానికోసమే అటు సైడ్ మా అన్నయ్య, ఇటు సైడ్ నేను ఉంటాను. తలాకి 2 చెరుకులు తీసుకున్నాం అనమాట. మొత్తం మెల్లగా తినుకుంటుంటే టైంపాస్ అవుతుంది. చూద్దాం, కోతులు అటు సైడ్ దిగాయేమో. ఒకసారి చూసామనుకో 1/2 అవర్ కూర్చోవచ్చు. మ్యాక్సిమం అయితే రాలేదు, అన్ని బయటికి వెళ్ళిపోయాయి. ఎక్కడో ఒకటి దిగుతూనే ఉంటాయి. చాలా మందికి టైంపాస్ కాక ఖాళీగా ఉండి కూడా ఏం అర్థం కాదు అసలు. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది అనమాట. కానీ ఆల్రెడీ ఒక సినిమా చూసా కాబట్టి పర్లేదు. మైండ్ కొద్దిగా ఈరోజు మొత్తం దొబ్బినట్టుంది. మా అన్నయ్య చెరుకు స్టార్ట్ చేసాడు ఆల్రెడీ, అదే పనిగా తెచ్చుకున్నాడు. ఈ చెరుకు అమ్మే వాళ్ళదే మంచిగా వ్యాపారం. ఎందుకంటారా, పొలం దగ్గర ఏమో 7 రూపీస్కి కొంటారు, మనకు వచ్చే అమ్మితలుగా 25 రూపీస్కి అమ్ముతారు. ఎంత లాభం చూడి, 18 రూపీస్ లాభం. చెరుకు వ్యాపారం పట్టుకున్నా బాగుండు మనం. ఇదిగో ఇక్కడ కూర్చుని పోదాం. ఇక్కడ కూర్చుంటే కనబడుతుంది మనకు అక్కడ ఏదేది కోతి ఏదేది వస్తుంది అనేది. పొలం పని చేసుకున్న వల్ల నా ఇంత హ్యాపీ పర్సన్ ఉండదు అనమాట. ఎందుకంటారా, హ్యాపీగా చెరుకు తింటున్నానా, కాలు మీద కాలు వేసుకున్నానా, మీతో మాట్లాడుతున్నానా. ఇది కదా లైఫ్ అంటే. ఇలా ఉండాలి లైఫ్ అంటే. మన రేంజే వేరప్ప. చాలా మంది
ఇంటి దగ్గర తెచ్చుకొని అయ్యో అబ్బో అంటుంటారు. వేస్ట్ మామ, వేస్ట్. ఈ చల్లని గాలిలో చెరుకు తింటుంటే చాలా పిచ్చ హ్యాపీగా ఉంది. ప్రశాంతంగా నిద్ర వస్తుంది అనుకో యాక్చువల్గా, కానీ నిద్రపోతే మాత్రం మొత్తం కోతులు రఫ్ ఆడిచ్చేస్తాయి పొలాన్ని. అందుకోసమే నిద్ర మేలుకొని కోతులను చూడాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మామూలే, తప్పదు. కాళ్ళ మీద కాలు చేసుకున్నంత మాత్రాన పనులు తగ్గుతాయి అనుకోకూడదు. పనులు ఉంటాయి కానీ బిల్డప్ కొట్టాల, అది కదా. ఈ చెరుకు తింటుంటే ఇక్కడ కోసుకుపోతుంది, బ్లడ్ వచ్చేస్తుంది. చాలా మందికి ఇదే జరుగుతుంది అనమాట మ్యాక్సిమం. అందులో చలికాలం కాబట్టి కొద్దిగా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా చెరుకు తిన్న వాళ్ళు, ఇలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి. అయినా ఆల్మోస్ట్ బ్లడ్ వచ్చిన మనం వదిలిపెట్టామనుకో, ఎందుకంటే 25 రూపీస్ పెట్టాం, ఆ 25 రూపీస్ వేస్ట్ అయిపోతుంది కదా. తిందా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ తెలుసు కదా, సూర్య స్టోరీస్ వ్లాగ్. ఒకవేళ నా ఛానల్ కానీ మీకు నచ్చింది అనుకో, ఖచ్చితంగా లైక్ చేయండి. అలా కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అందరికీ. ఒకటి మాత్రం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇలా మనం ఫ్రీగా మాట్లాడుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని ఫాలో కాండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.